నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో షాపూర్ నగర్లో ఉన్నాం, చౌరస్తాలో. సో వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఏదైతే బీజేపీ వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ చేసిందో దాన్ని నిరసిస్తూ ముస్లిం అంతా పెద్దలు కూడా ర్యాలీ తీస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు మీరు వక్ఫ్ బోర్డు బిల్లుని ఎందుకు నిరసిస్తూ ఉన్నారు, దీంట్లో ఏ ముస్లింలు దేన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, మీరు ముఖ్యంగా ఏ అంశాలపైన మీకు ఏం అభ్యంతరాలు ఉన్నాయి, ఏ అంశాలపైన మీకు నుసుగులు కనిపిస్తా ఉన్నాయి? ఇదిగోండి సార్, మన పెద్దోళ్ళు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా, నాకు మా తాత మా ఫాదర్కి భూమి పెట్టిండు. ఓకే, ఇప్పుడు మా ఫాదర్ నా గురించి పెట్టిండు. ఇప్పుడు నేనేం చేస్తా, మా పిల్లల గురించి పెడతాను. అదేవిధంగా మా పెద్దలు అప్పుడు వక్ఫ్కి ఇచ్చారు, ముస్లింకి ఉండాలే ఫ్యూచర్లో అని పనికి వస్తుంది అని పెట్టిర్రు. దానికి మేము పెట్టుకున్నాం. దాంట్లో నేను వేరే వైన్ షాపులు వేరే షాపులు ఏం పెట్టలే అక్కడ నుంచి. కానీ మా పెద్దలు పెట్టిర్రు. అవే విధంగా మేము కూడా అట్లనే చూసి మా ఫ్యూచర్ వస్తాయి కదా పిల్లల గురించి మేము పెట్టుకున్నాం. ఇప్పుడు అనవసరంగా ఈ బిల్ తీసుకొచ్చడం, ఇట్లా చేసడం, దాని గురించి నేను ఎట్లా చెప్తున్నాం. ఏమంటున్నా, ఈ బిల్లులో ఏం లోపాలు కనబడుతున్నాయి మీకు? మరి ఇప్పుడు ఇగో మరి మా భూమి మా మధ్యగా తీసుకుంటున్నారు కదా మీరు. బీజేపీ ప్రభుత్వం బిల్ పాస్ చేసి ఏం చెప్తుందంటే, మీ ఉన్న ముస్లిం కమ్యూనిటీలో సో కొంతమంది పెద్దల దగ్గర ఈ వక్ఫ్ బోర్డు అనేది ఉంది, అందరూ పేద ముస్లిం ప్రజలకు న్యాయం చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇగోండి, ఇది అట్లా ఏం లేదు. ఇది ముస్లింకి భూమి లేదు కదా, ప్రతి పరిశ్రమకి ఉన్నాయి, వేరే కులంకి కూడా ఉన్నాయి భూమి, ముస్లింకి ఒక్కరికే లేదు. ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి దానికి సంబంధం ఏముంది? ఇప్పుడు వేరే కమ్యూనిటీ కూడా ఉంది కదా, వాళ్ళ దగ్గర భూమి ఉంది కదా, వాళ్ళ దగ్గర కమిటీ ఉంది కదా. ఇది కూడా మా కమిటీ వక్ఫ్ బోర్డు, మా కమిటీ ఉంది, మా పైన వక్ఫ్ బోర్డు ఉంది కదా. దాంట్లో వేరే కమిటీకి వదిలేసి వెళ్ళి ముస్లిమ్స్కి టార్గెట్ చేసిన ఎందుకు? मैं बोलना ये चाह रहा हूँ कि भाई నేను చెప్పేది ఒకటే అన్న, మా భూమిలు అంటే మా తాత ఏమన్నారంటే ఈ ఒక 100 ఎకరాలు ఒక మస్జిద్కి, ఒక గుడికి, ఒక శంశానికి, అందరికీ పేదోళ్ళకి దానం చేసిండు. ఆ భూమి అనేది మా అందరి కోసం, మన అందరి కోసం. మా భూమి తీసుకోపోయి మాకు లాభం అవుతుంది మేము నమ్మం. మా భూమిలు మాకు ఇచ్చేస్తే చాలు, మా ప్రభుత్వం మాకు చేస్తుందని మాకు నమ్మకం లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, భూమి ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి మీ దాంట్లోనే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరనే ఉంది, నిజంగా ముస్లిం పేదలకు మాత్రం అది చెందట్లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది మీరు ఇప్పుడు మా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక బిల్ పాస్ చేసింది కదా. ఇప్పుడు ఒక హిందూ ఉన్నారు, ఒక సపోజ్ చెప్తున్నా, తప్ప అర్థం చేసుకోవద్దు. ఒక హిందూకి, ఒక మస్జిద్కి, మైనార్టీకి ఏం తెలియదు, ఆయనకి తీసుకొచ్చి చైర్మన్ చేపిస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నాకు తీసుకోపోయి ఒక మందిర్కి చైర్మన్ చేస్తే అలా వాళ్ళు ఎట్లా భక్తి చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు మనకి అర్థం కాదు. దానికి నాకు పెద్ద మంచి చేస్తే నేను వచ్చిన వాళ్ళకి చెప్పులు ఇచ్చిరా, టోపీ పెట్టుకుంటే అది పద్ధతి కాదు. మేము అనేది ఒకటంటే, మా భూమిని మాకు ఇచ్చేస్తే మా పెద్దోళ్ళు ఎట్లా అన్నారో మేము అట్లనే వింటాం. మా పార్టీ ఏమని చెప్తుందో మేము అదే చేస్తాం. సో మీరు చెప్పండి అన్న, ఏంది మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? మా డిమాండ్స్ ఏం లేదు. మా డిమాండ్స్ ఏమంటే వక్ఫ్ బోర్డ్ కమిట్మెంట్ ఇది ఇప్పటి నుంచి లేదు, ఇది హజరత్ ఆదం అలైహిస్సలాం నుంచి ఉన్నాయి. ఇది పెద్దోళ్ళు మా పేదోళ్ళకు ఇది వక్ఫ్ చేసింది, ఇది ప్రాపర్టీ. ఇది ఒక్క దాంట్లో లేదు, అన్ని ధర్మాల్లో ఉన్నాయి. ఇది హిందూస్, బుద్ధిస్ట్, జైనిస్ట్, సిక్ అన్ని దాంట్లో ఉన్నాయి. ఇది వక్ఫ్ బోర్డ్ అంటే మన జాతిలో ఎవరెవరు పేదోళ్ళు ఉన్నారు వాళ్ళకు సాయం చేసేందుకు కోసం వాళ్ళకి చెందుతలేదు. నిజంగా ఈ పెద్దవాళ్ళకే చెందుతుంది వక్ అనేది బీజేపీ వర్షన్. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు ఆయన ఓన్ పని చేసినది వేరే దాంట్లో ఇలా చేస్తున్నారు. ఈ కమిటీలో మీకు అభ్యంతరాలు ఏమున్నాయి? ఇప్పుడు ఆ కమిటీలో ఏమున్నాయంటే, మన వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, మన జాతికే ఉండాలి, ముస్లిమ్స్కి ఉండాలి. మన దాంట్లో వేరే వాళ్ళు రావద్దు. ఎందుకంటే మన ముస్లిమ్స్ హిందూ వక్ఫ్ బోర్డులో పోయి పని చేస్తారా? ఆయన వచ్చి మన దాంట్లో పని చేస్తే ఎట్లా? అది మనది మా దాంట్లోనే ఉండాలి, వేరే వాళ్ళకి ఎందుకు ఉండాలి? ఇది నేను వేరే వాళ్ళకి సంబంధం లేదు.
మన జాతికి మన ముస్లిమ్సే కావాలి. వేరే వాళ్ళకి మన వక్ఫ్ బోర్డులో వేరే షేర్స్ ఉండవద్దు. దాంట్లో ఏమేం చేర్చిరు ఆ జీవోలో? అది జీవోలో ఏం చేస్తున్నారంటే అందులో వేరే వాళ్ళు మన దాంట్లో వక్ఫ్ బోర్డులో ముస్లిమ్స్ చైర్మన్స్ ఉండాలా, ఇంకా వేరే జాతి వాళ్ళకి ఇలా కలుపుతా అంటున్నారు. ఎందుకు కలుపుతారు వాళ్ళకు? మన దాంట్లో మేము ముస్లిమ్స్ అయితే ఈ మందిర్లో పోయి చైర్మన్స్ చేసేది లేదు. చెప్పండి. ఇప్పుడు ముస్లిం వక్ఫ్ బోర్డ్ అంటే ముస్లిం యొక్క ప్రాపర్టీలు, ముస్లిం యొక్క మస్జిద్లు, ముస్లిం యొక్క అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక హిందూ వచ్చి అందులో ఎట్లా పరిపాలన చేయొచ్చు, ఎట్లా మెంబర్ ఉండొచ్చు, అతనికి ఏమేమి తెలుస్తాయి ముస్లిం గురించి? అలానే మేము మీ మందిరాల గురించి మేము మెంబర్ రావచ్చా? రాలేం కదా. మీ ప్రస్థానంలో మీకు తెలుస్తాయి, మీరు ఎలా ఫాలో అవ్వాలి, మీ రూల్స్ మీకు ఉంటాయి, మా రూల్స్ మాకు ఉంటాయి. మా దాంట్లో మీరు రాకూడదు, మీ దాంట్లో మేము రాకూడదు. మా బోర్డు మాకే ఉండాలి. మీరు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారా? దాంట్లో ఉన్న కొన్ని అంశాలు ఏవైతున్నాయో అవి వ్యతిరేకిస్తున్నాం. బిల్లునే విక్రయిస్తున్నాం. అది బిల్లే దానికోసం. ఇప్పుడు అమిత్ షా ఏమంటారు, బిల్లు ముస్లిం వాళ్ళకు మంచి కోసం అంటారు. ఎలా మంచి కోసము? యూపీలో ఫ్రైడే రోజు నమాజ్ చదవాలంటే కొంచెం స్పేస్ సరిపోక రోడ్డు మీద నమాజ్ చదివితే బ్యాన్ చేశారు. ఇప్పుడు వక్ఫ్ బిల్ రాగానే మస్జిద్లో నమాజ్ చేయడానికి ఇయ్యరు, మస్జిద్లో చేస్తారు. ఏడ నమాజ్ చదవాలి? గౌహత్య అని పేరుతో ముస్లింని మాబ్ లించింగ్ చేస్తున్నారు లేదా? మీరు చూస్తున్నారు కదా. అక్కడ చనిపోతే ఆ యూత్ని మేము మా కబ్రస్థాన్లో పోయి ఏదన్నా ఉంటే చేసుకుంటాం. ఇప్పుడు మా కబ్రస్థానం లేకపోతే ఆయన చనిపోయింది ఇక్కడ పాతి పెట్టాలి. మేము కబ్రస్థానే తీసుకుంటున్నారు. చంపేదే మీరే, పాతి పెట్టడానికి జాగా ఇయ్యదు మీరు. మళ్ళీ నమాజ్ చదవాలి అని మీరే సెక్యులర్ అవ్వాలి, మీ సెక్యులర్ ఉండాలి అని మీరే చెప్తారు, కానీ మసీదులు ఇయ్యరు. బీజేపీ వర్షన్లో ఓన్లీ ఎవరైతే ఈ ముస్లిం పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి 100% న్యాయం జరుగుతుంది ఈ బిల్లు వల్ల అనేది వాళ్ళ వర్షన్ ఉంది. ఏం న్యాయం జరుగుతుంది? మీరు ఒక 2 క్లాస్ చెప్పండి. ఏం న్యాయం మీరు రిపోర్టర్ కదా, ఓ 2 క్లాస్ చెప్పండి, న్యాయం ఏం జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఎవరైతే ఈ వక్ఫ్ సంబంధించిన ముస్లిం పెద్దలు ఉంటారు, ఆ పెద్దల దగ్గరనే మొత్తం ఆస్తి అంతా ఉంది, పేద ప్రజలకు 1 రూపాయి కూడా చెందుతలేదు. ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కాన్ని మొత్తం ముస్లిం పేద ప్రజలకు చెప్తాం అనేది వాళ్ళ వర్షన్. సార్ మీరు ఇప్పుడు రిపోర్టర్ ఉన్నారు, రిపోర్టర్లో ఎవరెవరు ఉన్నారంటే మీరు కరెక్ట్ తెలుస్తుంది ఎవరు రిపోర్టర్ మంచోడో ఎవరు కాదని. మీరు బయట ఉన్నారు, మీకు ఎలా తెలుస్తుంది ఏ రిపోర్టర్ మంచోడో కాదు? ఇప్పుడు ముస్లిం వక్ఫ్ బోర్డులో ఎవరైతే ఉన్నారో మాకు తెలుస్తుంది ఎవరు మంచోడో ఎవరు కాదు అని. బయట ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? బయట నుంచి అలానే కనిపిస్తుంది కదా, వీడి దగ్గరే ఉంది, మొత్తం ప్రాపర్టీ వీడి దగ్గర ఉంది, వాడు సంపాదించవచ్చు. అవునా కదా? మీ డిమాండ్ ఏంటి? ఎట్లా ఉండబోతుంది? ఏం చర్య తీసుకోబోతుంది? అసలు రాకూడదు వక్ఫ్ బిల్. ఇప్పుడు ఇంకా లా ఇంప్లిమెంట్ అయింది ఎప్పుడు? 1 వీక్ కూడా అవ్వాలి. జార్ఖండ్లో 35 మదర్సాస్ క్లోజ్ చేశారు. ఎందుకు? రాగానే ఓన్లీ 1 వీక్లో 35 మదర్సాస్ ఎలా క్లోజ్ చేస్తారు? వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే లా రిలీజ్ అవ్వాలో అప్పటికప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. ఈ ముస్లిం మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేయాలని వాళ్ళు రెడీగా ఉన్నారు.